హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడండి, మరదలకి బావ పైన ఎంత ప్రేమో. వాళ్ళ బావ చెప్పులు తీసుకెళ్ళి వాళ్ళ బావకి ఇస్తుంది. బావ వేసుకో అని చెప్పి. ఎంతమంది మరదలకి వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ బావ మీద అంత ప్రేమ చూపించుంటారు చూడండి. అయితే ఈరోజు మా అల్లుడు ఇంటికి వచ్చినాడు కదా, సో ఆ అబ్బాయిని వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళు వస్తున్నారనమాట నెల్లూరుకి. సో అక్కడికి వెళ్తున్నాము నెల్లూరుకి. మా మా బాబు పాప నేను హస్బెండ్ అయితే రెడీ అయిపోయాము. మా అల్లుడిని కూడా తీసుకెళ్తున్నాం అనమాట. వాడైతే బాగా మంచిగా రెడీ అయ్యి ఫోటోకి చూస్తూ ఉన్నాడు అట్లా. అయితే పాపకి కొంచెం స్కూల్కి పంపించాలి కదా, సో అందుకు కొంచెం చిన్న షాపింగ్ అనేసి నెల్లూరు బయలుదేరాము. ఇది సండే వ్లాగ్ అన్నమాట. సండే రోజు వెళ్తున్నాం అన్నమాట. ఆఫ్టర్నూన్ నుంచి చూడండి, ఒక్క బైక్ మీద ఇంతమంది వెళ్తున్నామట అన్నమాట. బట్ ఇదైతే సేఫ్ కాదు, సో ప్లీజ్ ఇలా ఎవరు జర్నీ చేయొద్దు. కానీ మాకు కొంచెం తప్పట్లేదు కాబట్టి అట్లా వెళ్తూ ఉన్నాము. అయితే ఇక్కడ మాకు కోవూరు దగ్గర వచ్చేసి రైల్వే గేట్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఆ ట్రైన్ వస్తున్నాయి కదా, సో అందుకని చెప్పి గేట్ వేసేస్తారు. ఫాస్ట్గా వచ్చేసరికి బై గాడ్ గ్రేస్ అయితే వేయలేదు గేట్ అయితే. సో మేము అట్లా వచ్చేసాము, హైవే మీద పోతూ ఉన్నాం అనమాట నెల్లూరుకి. అదే పాప కోసం షాపింగ్ అని వెళ్తూ ఉన్నాం. కానీ ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళదో బాగా ఏడిపించిద్ది అని మా థాట్ ఉంది. సో ఎట్లా చేయాలో అర్థం కావట్లేదు. అయితే మాత్రం అమ్మాయి కోసం బ్యాగ్ అని అవని ఇవన్నీ ఉంటాయి కదా స్కూల్ పిల్లలకి పంపించాలంటే, సో ఆ షాపింగ్ అంతా ఇప్పుడు చేయాలన్నమాట. ఫైనల్గా నెల్లూరుకి వచ్చేసాము. అయితే మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారని చెప్పాను కదా, చూడండి మా అన్నయ్య అల్లుడితో బాగా ముచ్చట్లు పెట్టుకున్నాడు. అయితే నా కోసం మా అన్నయ్య వచ్చే దారిలో తోటలోకి వెళ్ళి మ్యాంగోస్ తెచ్చారు. అన్నయ్య వదినమ్మ ఇద్దరు వచ్చారు. అయితే నా కోసం మ్యాంగోస్ ఇష్టం అని చెప్పేసి తోటలోకి వెళ్ళి మంచి మంచి మామిడి పళ్ళు తెచ్చారన్నమాట నా కోసము. నేనైతే ఆ మ్యాంగోస్ నాకు చాలా ఇష్టము. సో వాటిని చూస్తూ ఇంకా షాపింగ్కి వెళ్ళి ఇక్కడికి తిరిగి అంతసేపు ఆగలేకపోయాను అనమాట. మా అన్నయ్య ఉండి తినరా అని చెప్పి ఒకటి ఇచ్చాడు అనమాట. సో అక్కడే వాష్ చేసుకొని అక్కడే తిని ఫస్ట్ కొద్దిసేపు మాట్లాడుకొని ప్రశాంతంగా మా అన్నయ్య వదినమ్మ వాళ్ళు మేము అందరం కలిసి కొద్దిసేపు మాట్లాడుకొని అట్లా ఇంకా బయలుదేరదామని చెప్పేసి బయలుదేరాము. సండే కదా, చాలా అంటే చాలా రష్గా ఉంటున్నాయండి. ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. అది చూడండి, అన్నయ్యోళ్ళు మేము ఇద్దరం కలిసి వెళ్తూ ఉన్నాము. పక్కనే కొంచెం ఆపుకుంటూ ఇక్కడికి మాట్లాడుకుంటూ కోసేపు పక్కనే అట్లా. చాలా హ్యాపీ అనిపించింది. చాలా రోజుల తర్వాత ఒక ఆల్మోస్ట్ 1 వీక్ తర్వాత వచ్చారు అన్నయ్యోళ్ళు. మా అల్లుడు మా దగ్గరే ఉన్నాడు అనమాట కొన్ని రోజుల వరకు. వాళ్ళ మరదల దగ్గర ఒకసేపు ఆడుకుంటూ అట్లా ఉన్నాడు అనమాట. సో ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ దగ్గర అయితే అప్పగిచ్చాము. వాళ్ళ పేరెంట్స్ని చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట. అయితే చూడండి, మేము ఇద్దరం పక్కనే అన్నయ్యోళ్ళు మేము ఇద్దరు పక్కనే అట్లా జోక్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ అట్లయితే డీమార్ట్కి అయితే వచ్చేసాము. ఇంకా కొన్ని షాపింగ్స్ ఉండే, బట్ ఫస్ట్ డీమార్ట్కి వెళ్ళి చూసుకొని వెళ్దామని చెప్పి వచ్చాము. అయితే సండే అయ్యేసరికి చాలా రష్గా ఉందండి. ఎవరైనా మీరు షాపింగ్ రావాలనుకుంటే సండే మాత్రం రావద్దు. సండే అందులో మేము కొంచెం ఈవినింగ్ బయలుదేరాం కదా, సండే ఈవినింగ్ చాలా మంది ఫ్రీగా ఉంటారు కదా, అందులో స్కూల్స్ స్టార్ట్ అయిన కొత్తలు కదా ఇవి. సో చాలా అంటే చాలా రష్గా ఉంది. ఎక్కడ తప్పిపోతారేమో పిల్లలు అనిపించింది నిజంగా. వాళ్ళ చేతులు కానీ వదిలేస్తే తప్పిపోయినా అసలు కనుక్కోలేవన్నమాట, అంత రష్గా ఉంది. మేము కూడా అట్లనే మేము ఒక సైడు మా అన్నయ్య ఒక సైడు వెళ్ళిపోయాము. సో మేమే ఎక్కడున్నామో తెలియక మేము ఫోన్ చేసుకొని మరీ మీట్ అయ్యాము అన్నమాట. ఎక్కడున్నారు, పలానా దగ్గర ఉన్నారా అన్నట్లు. మా బాబుకి అయితే ఒక దాంట్లో కూర్చోబెట్టేసాం అనమాట ఆ ట్రాలీలో. వాడంతా చూస్తూ అట్లా అందరినీ చూస్తూ విచిత్రంగా అనిపించింది వాడికి. ఒక్కసారిగా అట్లా బయటికి అంత జనాభాలో వచ్చేసరికి. ఇక్కడ డీమార్ట్లో చాలా బాగున్నాయండి, కొత్త ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ విజిట్ చేసే ఉంటారు మేబీ నెల్లూరులో ఉన్న ప్రతి ఒక్కరు. ఇక్కడైతే ఇవి కొత్తగా వచ్చినట్లున్నాయండి. ప్లాస్టిక్ బాక్సెస్ చాలా బాగున్నాయండి. లేడీస్ కంటే ప్రతి ఒక్కరికి అంతే ఏమో తెలియదు, కానీ నాకు మాత్రం కిచెన్ ఐటమ్స్ మీదకే వెళ్ళిపోద్ది ఫస్ట్ మనసు అంతా. సో నేను ఫస్ట్ వెళ్ళి వీటిని షూట్ చేసుకుంటున్నాను. సో అట్లా అన్ని ఐటమ్స్ ఉన్నాయండి. చీపుర్లు కానీ, క్లాత్స్ కానీ, అలాగే స్లిప్పర్స్ కానీ, ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా. సో అందులో స్కూల్స్ రీఓపెనింగ్ టైం కదా ఇది, చాలా ఉన్నాయన్నమాట. ఆ బొకేస్ కానీ, ఫ్లవర్ వాజెస్ కానీ, ప్లాస్టిక్ ఫ్లవర్స్ కానీ, అందులో పాపకి కోసం మేము లంచ్ బాక్స్, బ్యాగ్ అవన్నీ తీసుకోవడానికి వెళ్ళామన్నమాట. మా బాబు అయితే వాటిలో దించేయమని అడుగుతున్నాడు అనమాట. అయితే ఆ బాటిల్స్ అవన్నీ చూస్తుంటే వాడు అవన్నీ పట్టుకొని లాగడానికి ట్రై చేస్తున్నాడు.
అవన్నీ చాలా బాగున్నాయండి. బాక్సెస్ అయితే స్టీల్వి ఉన్నాయి, ప్లాస్టిక్వి ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. మేమైతే బ్యాగ్, పాపకి బ్యాగ్ అవి ఇవి చూసాము, బ్యాగ్ కూడా తీసుకున్నాము. కానీ మేము అక్కడ మళ్ళీ ఆ బ్యాగ్ అక్కడే పెట్టేసాము. సో బయట చూద్దాము అనేసి ఇంకా అట్లా కొన్ని అన్నీ తీసుకున్నాక ఇక్కడికి వచ్చేసరికి మా బాబు కూర్చున్నాడు కదా కాసేపు, దాంట్లో ఇప్పుడు మళ్ళీ పాప కూర్చోవాలని చెప్పి బాగా మారం చేసేసరికి సరే అని చెప్పి బాబుని తీసి నేను ఎత్తుకొని పాపను కూర్చోబెట్టున్నాను. అట్లా వాళ్ళిద్దరు షేర్ చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఈ లిఫ్ట్ దగ్గర లైట్ వెలుగుతూ ఉంటే మా వాడి సంతోషం మామూలు సంతోషం కాదు. వాడు ఆడుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడైతే మేము లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము. అంటే ఒక ఇద్దరు ముగ్గురు అట్లా ఎక్కినా అది ఫుల్ అయి చూపిస్తుంది. సరే అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ వచ్చేసి పెన్సిల్స్ అని ఇవన్నీ తీసుకుందాము అని చెప్పి పైకి వచ్చి చూస్తున్నాము. ఎరేజర్స్ చూడండి, ఇవి చాలా ఎరేజర్స్ అంట. ఎంత బాగున్నాయో చూడండి, డిఫరెంట్ షేప్స్ కూడా ఉన్నాయి. నాకు తెలిసి నార్మల్ ఎరేజర్ ఒకటేను అంతే. మనం ఎప్పుడు ఇలా పిల్లల్ని స్కూల్కి పంపించే ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఇదే ఫస్ట్ టైం కదా. సో అట్లా చూస్తుంటే చాలా బాగున్నాయి, ఇవి డిఫరెంట్గా ఉన్నాయి. ఎరేజర్స్ అని, షార్ప్నర్స్ అని, ఇంకా పెన్సిల్స్, పెన్స్ ఇలా చాలా ఉన్నాయి. బుక్స్ చూడండి, ఇంకా చాలా బుక్స్ కూడా అలాగే ఉన్నాయి. మా బాబు అయితే ఫస్ట్ ఆ బాటిల్ తీసుకున్నాడు. ఆ బాటిల్ అయితే వదలకుండా దాన్ని ఆడుతూనే ఉన్నాడు. అది మళ్ళీ చాలా మంది టచ్ చేసి ఉంటారు కదా, వద్దురా నా ఇచ్చేసే అంట, అస్సలు వదలలేదు. వాడి మొండి పట్టు అన్నమాట. దాన్ని అలానే పట్టుకున్నాడు. ఇంకా నేను అన్నీ చూస్తూ ఉన్నాను. అండ్ మళ్ళీ ఇలాగే బట్టల దగ్గర కూడా వచ్చాము. పాపకి టీషర్ట్స్, ప్యాంటు తీసుకుందాం కదా అని చెప్పి చూస్తున్నాము. బాగున్నాయండి, 79 రూపీస్ అంట ఒక పీసు. మా పాపకైతే చూద్దాము స్కూల్కి పంపించేప్పుడు సింపుల్గా ఉంటుంది అని. ఈ అమ్మాయి అయితే ఏదో అంటే మేకప్ కిట్ అంట, అదంతా మేకప్ చేసుకునేదంట. దాని ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి దాంట్లో. దాన్ని పట్టుకునింది స్టార్టింగ్లో, ఇంకా దాన్ని అసలు వదలలేదు. నాకు అది కావాలని కూర్చోంది. అయితే టీషర్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఎందుకో మాకు రెండు మ్యాచింగ్ అంటే టీషర్ట్ ప్యాంట్ రెండు సేమ్ మ్యాచింగ్ మాకు దొరకట్లేదు. విడివిడిగా ఉన్నాయి చూసుకోవడానికి. మ్యాచ్ అవ్వట్లేదు వద్దులే అని చెప్పి నేను అంటూ ఉంటే జస్ట్ చూస్తున్నాడు హస్బెండ్. అయితే షాపింగ్ అంతా కంప్లీట్ అయిందా. ఇక్కడ కౌంటర్ దగ్గరికి వచ్చేసరికి చాలా మంది ఉన్నారండి. ఇక్కడ బాబా మరదలు అయితే వాళ్ళు బాగా ఆడుకుంటూ మాట్లాడుకుంటూ వాళ్ళకి సరదాగా ఉంది. మాకు మాత్రం కాళ్ళు నొప్పులు అక్కడ నిల్చొని ఇంక ఇప్పుడు ఇట్లా అయ్యేది అలా లేదని చెప్పి హస్బెండ్కి అన్నయ్యకి ఇద్దరికి పట్టించేసి మేము బయటకు వచ్చేసాము. సో వాళ్ళు కూడా బిల్లు వేయించుకొచ్చేసారు. ఇంకా అక్కడ నుంచి వచ్చేసామండి. డిమార్ట్ నుంచి వచ్చేసి ఇది మా అన్నయ్య వాళ్ళు వెళ్ళిపోయారు. మేము ఇట్లా సైడ్ వేరే షాప్కి వచ్చేసాం అనమాట. ఇది వేరే షాపు. బ్యాగ్ చూద్దామని చెప్పి మేము డిమార్ట్లో బ్యాగ్ అయితే తీసుకోలేదు, పెద్ద బ్యాగ్లు ఉండేసరికి. అయితే బ్యాగ్ చూద్దామని వేరే షాప్కి వచ్చాము. ఇక్కడ ప్రతి కూతురికి డాటర్కి కొంచెం మంచి రిలేషన్ ఉంటుంది కదా, అట్లా అన్నమాట. వాళ్ళ పాప విషయంలో మాత్రం ఏది కావాలన్నా వాళ్ళ డాడీ సెలెక్షన్ ఉంటుంది, బాగా మంచిగా సెలెక్ట్ చేస్తాడు. సరే నీ కూతురికి నువ్వే మంచిగా సెలెక్ట్ చేసుకో అని చెప్పి నేను కామ్గా మా పక్కన కూర్చొని, బాబు నిద్రపోయాడండి. సో అందుకు వాడిని నేను ఎత్తుకో ఉన్నాను. సరే నువ్వే సెలెక్ట్ చేయండి అని చెప్పి బాబుని నేను ఎత్తుకొని మా వారు చూస్తూ ఉన్నాడు వాళ్ళ కూతురికి. బ్యాగ్స్ ఇక్కడ బాగున్నాయండి, రీజనబుల్ కాస్ట్ అండ్ బాగున్నాయి. క్లాత్ అది బ్యాగ్ క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది. అయితే బ్యాగ్ అయితే తీసేసుకున్నాము. ఇంకా బయటకు వచ్చేసి అట్లా వెళ్తూ ఉన్నాము. నెక్స్ట్ ఇంకో వేరే షాప్కి వచ్చాము. ఇదైతే టీషర్ట్స్ ప్యాంట్ తీసుకోవాలని చెప్పాం కదా, సో దానికోసం వచ్చామన్నమాట ఇక్కడికి వస్తే బాబు ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు కదా, సరే నీ వాడిని ఎత్తుకొని అట్లా చూస్తున్నాను. బాగున్నాయండి ఇక్కడ టీషర్టు ప్యాంటు అవి చూసాము. నైట్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ మనకు పెద్దవాళ్ళు కూడా ఉన్నాయి, టీషర్ట్స్ కానీ నైట్ ప్యాంట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ పాపకైతే క్లాత్ అయితే చాలా బాగుంది, స్మూత్ క్లాత్. అమ్మాయి మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు ఉండాలి కదా, ఇంకా పెద్ద ఫ్రాక్స్ అవన్నీ వేసి పంపిస్తే కొంచెం కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి నేను ఇలాంటివి తీసుకుంటున్నాను. బాగున్నాయి. ఇంకా కొన్ని చూసి ఫైనల్గా కొన్ని తీసుకొని మేము వస్తూ ఉన్నాము. ఇంకా రిటర్న్ అయిపోతాము. అట్లీస్ట్ టిఫిన్ అన్నా చేద్దాము బయట అంటే, ఇంక పిల్లలు ఉన్నారు కదా, బాబు నిద్రపోతున్నాడు. పాప మళ్ళీ ఇంకా చాలా లగేజ్ ఉంది మా బైక్కి, ఎందుకు అని చెప్పి ఇంకా వెళ్ళిపోతున్నాము ఇంటికి రిటర్ను.
లైట్ ఫోక్సెస్కి బైక్లో వెళ్తుంటే చల్ల గాలికి పిల్లలకేమో కానీ నాకు కూడా నిద్ర వస్తుందండి. ఇంకో పిల్లల్ని పట్టుకొని నేను నిద్రపోతే పడిపోతాను కదా అని చెప్పి అలా ఉన్నాను, చూస్తూ ఉన్నాము. ఎవరైనా పిల్లలు బైక్లో వెళ్తుంటే బాగా ఫుల్గా నిద్రపోతారు కదా, గాలికి చల్ల గాలికి నిద్రపోతారు కదా. మావాడు వెరైటీ అన్నమాట. చూడండి, చూపిస్తా వాడు ఏం చేస్తున్నాడో. ఇది వచ్చేసి రైల్వే గేట్, సారీ నెల్లూరు దగ్గర రైల్వే స్టేషన్ అండి. ఇది నెల్లూరు రైల్వే స్టేషన్. చూడండి, ఫస్ట్ పాతది ఒకటి ఉంది ఇక్కడేను, కొత్తది కూడా అది కన్స్ట్రక్షన్ చేశారు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచే కన్స్ట్రక్షన్ చేశారు. ఇదండి నెల్లూరు రైల్వే స్టేషన్ అన్నమాట. మేము చెన్నైలో ఒక 2 years 1.5 years ఏమో 1.5 year ఏమో ఉన్నాము. సో అయితే అప్పుడు వెళ్ళేటప్పుడు ఇక్కడికి రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చి మా లగేజ్ అమ్మ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు చాలా లగేజ్ ఉండేది అన్నమాట. సో ఆ లగేజ్ అంతా మేము తీసుకెళ్ళి, అప్పుడు పిల్లలు లేరు, మేమిద్దరమే అన్నమాట. ఆ లగేజ్ అంతా తీసుకెళ్ళి ఆ ట్రైన్ ఎక్కడము, మళ్ళీ అక్కడ దిగడము. చూడండి ఎంత రష్గా ఉందో ఇక్కడ. అవన్నీ గుర్తొస్తున్నాయి, అవన్నీ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాము. హస్బెండ్ నేను అన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాము. ఇదోండి మా వాడు. అందరి పిల్లలు నిద్రపోతారు కదా, గాలికి నిద్రపోకుండా చక్కగా లేచి నిల్చొని బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశాడు వాడు జర్నీని. పాటలు పాడుకుంటూ బాగా వచ్చామన్నమాట. అయితే ఇంటికైతే వచ్చేసాము. మా పాప మేకప్ కిట్ని పట్టుకొని ఆడుకుంటూనే ఉంది. అయితే బాగా ఫుల్ టైర్డ్ అయిపోయామండి నెల్లూరుకి వెళ్ళి ఆ జర్నీకి. చెయ్యంతా నొప్పి, బాబు నిద్రపోయి అలా పైనే పెట్టుకోండేసరికి బైక్లో. అయితే ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే మళ్ళీ ఫ్రెష్ అవ్వకుండా మీ అందరికీ ఇవి చూపిద్దాము, మళ్ళీ మనం అన్నీ ఇంకా ఇవన్నీ తీసేస్తాం కదా, తీసి ఒక్కొక్కటి వాడుకుంటాను కదా, అప్పుడు ఇంక అన్నీ ఒక దగ్గర ఉండవు కదా, చూపిద్దామని చెప్పి ఇంకన్నీ ముందు పెట్టేసుకొని చూపిస్తున్నాను మీకు. ఇవి వచ్చేసి ఇవన్నీ బాక్సెస్ అండి, ప్లాస్టిక్ ఇవన్నీ. అయితే ఇది 98 రూపీస్ అనుకుంటా, 89 రూపీస్ 98 రూపీస్. ఇది బాగుంది, ఇది చాలా బాగున్నాయి, కొంచెం పెద్దగానే ఉన్నాయి. మనం ఏమైనా పప్పులు కానీ అవి ఇవి పోసుకోవచ్చు. నేనైతే పొడి పోసుకోవడానికి, ఓట్స్ పోసుకోవడానికి అలాంటివి తెచ్చుకున్నాను. బాగున్నాయండి క్వాలిటీ కూడా. ఇది వచ్చేసి 39 రూపీస్. ఇది 2 బాక్సెస్ వచ్చాయి 39 రూపీస్కి, బాగున్నాయి. ఆ మూతలు వచ్చేసి బాగా కొంచెం గట్టిగా ఉన్నాయండి, బాగున్నాయి, నాకు నచ్చినాయి ఇవి. ఏమైనా స్నాక్స్ హస్బెండ్కి ఏమైనా కీరా అవి ఇవి పంపిస్తుంటాను, స్నాక్స్ కానీ అలాంటివి. సో వాటికి యూజ్ అవుతాయి అని చెప్పి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి బాక్స్, ఇది లంచ్ బాక్స్ మా పాపకి వచ్చి లంచ్ బాక్స్ అయితే స్టీల్, లోపల స్టీల్ ఉండాలని చాలా వెతికాను. అన్ని ప్లాస్టిక్కే దొరికినాయి నాకు, కానీ వెతికి స్టీల్ తీసుకున్నాను. స్టీల్ అయితే మనం వేడివేడిగా హడావిడిగా మనం రైస్ చేసేసి దాంట్లో పెట్టిన హాట్గా బాగుంటుంది, ఏం ఇదవకుండా. చియా సీడ్స్ అండి ఇవి. అయితే 299 రూపీస్ ఉన్నాయి, ఆఫర్లో 110 రూపీస్కి వచ్చినాయి. నేను జ్యూస్ తాగుతాను కదా, సో దానికి యూజ్ అవుతుందని తీసుకున్నాను. ఇది కూడా ఇంకో స్నాక్స్ బాక్స్ లాగే అనమాట. లోపల కూడా ఇంకో బాక్స్, ఒక 2 స్పూన్స్ వచ్చినాయి అనమాట దాంట్లో. ఇవి నాప్కిన్స్ పాపవి, ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి చూడండి, అంచులో డిజైన్. సో ఇవి ఒకటి తీసుకున్నాను. ఇవి కూడా ఒకటి తీసుకున్నాను, ఉంటాయి కదా మాటికి ఇంకా చేంజ్ చేయకుండా ఉంటాయి అని చెప్పి తీసుకున్నాను. వాటితో పాటు ఇవి కూడా, ఇవి లంచ్ తినేటప్పుడు ఇట్లా పైన వేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి అవి తీసాను. మనకు కావాల్సిన వస్తువులు మనం చిన్న షాపులకి వెళ్తే మనకి ఏం కావాలో అవే తీసుకొని ఫోకస్డ్గా వచ్చేస్తాము. ఇలాంటి పెద్ద షాపులకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇవి ఓట్స్ తీసుకున్నానండి, ఓట్స్. నెక్స్ట్ వచ్చి ఇవి పాప కాదు నాకు, ఇవి ఫ్లక్కర్స్ తీసుకున్నాను. కలర్ అయితే చాలా డీసెంట్ కలర్ ఉన్నాయి, ఇవి బాగా నచ్చినాయి నాకు. సో అవి తీసుకున్నాను. నెక్స్ట్ పాపకు వచ్చి హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నాను. ఇవి రెండు జడలు వేయాలి కదా స్కూల్కి వెళ్ళినప్పుడు, సో వాటికి బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. ఎన్ని ఇలాంటివి కొన్నా ఒక్కటి కూడా దొరకదండి. ఆ అమ్మాయి తీసి ఎక్కడంటే అక్కడ వేయడం, నేను అన్నీ వెతుక్కొని అన్నీ ఒక దగ్గర దాచిపెట్టడం అన్నమాట. అట్లా ఉంటుంది మా ఇంట్లో శ్రేష్టతో. తర్వాత వచ్చి ఈ చెప్పులు కూడా, పాపకి చెప్పులు నార్మల్ బెల్ట్ చెప్పులు ఉన్నాయి. సో బెల్ట్వి అమ్మాయి స్కూల్లో ఒకటే వేసుకొని తీయలేదు కదా అని చెప్పి నార్మల్ చెప్పులు తీసాను.
అయితే చిన్న చిన్న షాపులకి వెళ్తే ఏంటంటే మనం టక్కున ఏం కావాలి అనే ఒక మైండ్లో ఉంటుందా, సో దాన్ని తీసుకొని వచ్చేస్తాము. ఇలాంటి డీమార్ట్స్ కానీ అట్లా మాల్కి వెళ్తే ఏంటంటే మనం ఒక్క వస్తువు కొనుక్కోవాలని ఫోకస్డ్గా వెళ్ళినప్పుడు ఒక 4-5 వస్తువులు మన కంటికి కనిపిస్తే అవి కూడా తీసుకుంటాం అనమాట. అట్లా అయింది మా పరిస్థితి కూడా. నేను ఒకటి 4-5 తీసుకోవాలని వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి అవన్నీ ఇవన్నీ ఇంకా ఎక్స్ట్రా అయినాయి అన్నమాట. సో మంచిగా ఒక బడ్జెట్లో కొనాలి అనుకునే వాళ్ళైతే, మనకి ఎక్కువ ఖర్చు కాకూడదు అనుకునే వాళ్ళైతే నార్మల్ చిన్న చిన్న షాప్స్కే వెళ్ళండి, అలాంటి మాల్స్కి వెళ్ళొద్దు. అయితే ఆఫర్స్ ఉంటాయి, బట్ మనకు కావాల్సిన వాటి కన్నా ఎక్కువే కొనుక్కుంటాం అనమాట. అట్లా ఉంటుంది అనమాట. అయితే పాపకి ఒక 2 సెట్స్ టీషర్ట్ ప్యాంటు, నేను ఒక 2 టీషర్ట్స్ తీసుకున్నాను. బాగున్నాయండి వాళ్ళ దగ్గర. క్లాత్ వైజ్ అయితే చాలా చాలా బాగున్నాయి, నచ్చింది నాకు. మళ్ళీ అయినా మనం వెళ్ళొచ్చు అనమాట ఇంకోసారి. అంటే రివ్యూ అట్లా ఉందన్నమాట. బాగుంది క్లాత్ వైజ్ వాళ్ళ దగ్గర, బాగుంది. అండ్ కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది. ఇదండి బ్యాగ్ మేడం గారికి, మా శ్రేష్ఠ పాపకి కొనిన బ్యాగ్. ఇది చాలా స్మూత్గా ఉంది, వాళ్ళ డాడీ సెలక్షన్ అన్నమాట. స్మూత్గా బాగుంది. ఇది వచ్చేసి ఎంత పడిందంటే మాకు 350 పడింది. 300కి ఏమో ఇచ్చారు, లేదు 320కి ఇచ్చారు. బాగుంది. ఇది క్లాత్ స్మూత్గా ఉంది బ్యాగ్, చాలా బాగుంది. వెళ్ళదో స్కూల్కి అనుకుంటూ ఉన్నాను. ఆ బ్యాగ్ చూసి స్కూల్కి వెళ్ళినా ఏడ్చి గందరగోళం చేసి ఆ బ్యాగ్ మోసేది నేనే కదా అన్నట్లు అనిపిస్తూ ఉందన్నమాట. చూడాలి స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత. మా మేడం మీరందరూ బ్లెస్ చేయండి మా పాప ఏడిపించకుండా బాగా వెళ్ళాలని స్కూల్కి. అయితే ఇదిగోండి నా ఫేవరెట్ ఇది. నేను ఎన్ని రోజుల నుంచి ఆన్లైన్లో చూసి తీసుకుందామా అని చెప్పి, ఓకే అని తీసుకుందాము అని చెప్పి అనుకుంటాను. ఆన్లైన్లో కూడా మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాయి, ఎందుకంటే ఏమో ఆన్లైన్లో ఎట్లా వస్తుందో ఏంటో, ఇవి ఒకసారి మనం చూసుకుంటే బాగుంటుంది అని. అయితే నేను కర్రీస్లో చాలా వరకు ఆయిల్ తగ్గించడానికి కొంచెం తగ్గించేసుకోవాలి అని తగ్గిస్తాను. అయితే ఇంట్లో ఉన్న కడాయిలు ఏమవుతున్నాయంటే, ఇవి చాలా రోజు వాడుతున్నాం కదా, ఎక్కువ ఆయిల్ తీసేసుకుంటుంది అనమాట. ఎంత పోసినా మాడిపోతున్నట్లు అయిపోతుంది. మనం ఖచ్చితంగా ఆయిల్ వేయాలి కదా. ఇదైతే స్టెయిన్లెస్ స్టీల్, చాలా అంటే చాలా థిక్గా ఉందండి ఇది. అయితే కొంచెం ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టుకొని మనం కర్రీస్ చేసుకున్నా బాగుంటుంది అని చెప్పి నేను చాలా రోజు వెతికాను. అది సడన్గా నాకు డిమార్ట్లో దొరికింది. స్టెయిన్లెస్ స్టీల్ది కడాయి ఇది, చాలా బాగుందండి, చాలా నచ్చింది నాకు ఇది. అయితే అక్కడ చూసేసరికి వెంటనే ఇంకా సెకండ్ ఆప్షన్ లేకుండా తీసేసుకున్నాను. అదే కదా చెప్తున్నా, చిన్న చిన్న షాప్స్కి వెళ్తే మనకి ఏది కావాలో అదే తీసుకుంటాం. ఇలాంటి షాప్స్కి వెళ్తే ఏంటంటే మనకి ఎప్పుడెప్పుడో తీసుకోవాలి, ఇవి కంటికి కనిపించినవి అన్నీ తీసుకుంటాం అనమాట. అయితే ఈ కడాయి ఒక్కటే వచ్చి 850 పడిందండి మాకు. 800 పడింది, కానీ బాగుంది. అది చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇవన్నీ మా షాపింగ్ బ్యాగు ఇవన్నీ అన్నమాట. సో ఇది అన్నమాట మా షాపింగ్ కదా. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు. సీ యూ అండ్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ అండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ అండి. బాయ్.